యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించడంతో ఆటో వాలాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కొండపైకి ఆటోలను అనుమతించకపోవడంతో రోడ్డున పడ్డామని, ఇప్పుడు ఆ కష్టాలు తొలగిపోయాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 2 ఏళ్లుగా కొండపైకి తమ వాహనాలను అనుమతించాలని సుమారు 300 మంది ఆటో వాలాలు ఆందోళనలు చేస్తున్నారు. కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొండపైకి ఆటోలను అనుమతించడంతో ఆటో వాలాలు ప్రభుత్వాన్ని కొనియాడుతున్నారు. అయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం లేకుంటే మా జీవితాలు బాగుపడేవని చెబుతున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఆలయం దగ్గర ఉన్నాము. యాదాద్రి ఆలయానికి అంటే గత 2 సంవత్సరాల నుండి ఆటో కార్మికులని కొండపైకి అనుమతించకుండా 2 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ధర్నా కార్యక్రమాలు అలాగే రాష్ట్ర కార్యక్రమాలు చేసిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అయితే రీసెంట్గా గవర్నమెంట్ ప్రభుత్వం ఆటోలని పైకి అనుమతించడంతో ఇక్కడ ఆటో కార్మికులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనకు ఇక్కడ కొద్దిమంది ఆటో కార్మికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏంది 2 సంవత్సరాల కాలంలో ఎందుకు గుట్టపైకి ఆటోలను అనుమతించలేదు, వీరికి ఎలాంటి సమస్యలు ఎదురైన విషయాలను మనం ఇక్కడ ఆటో కార్మికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడ మీది? 2 సంవత్సరాలు ఆటోలని అనుమతించలేదని చెప్తున్నారు. ఏంది మాకు చెప్పకుండా చేయకుండా అనుమతి చేయలేదు సార్. ఏదో కింద ఏదో డ్రైవర్ లెక్క కొన్ని డ్రైవర్ లెక్క నడుపుతాం, కొన్ని కొనుక్కొచ్చుకున్నాం ఫైనాన్స్లో, అట్లా నడుపుతున్నాం. బాగా చెప్పకుండా చేయకుండా నడిపిరు, తీసేసిరు. సరే బతాయినాం, అందరు కాళ్ళు పక్కున్నాం, అందరు తీర్లు తిరిగినాం. మా ఏ ప్రభుత్వం సాయం చేయలేదు మాకు. అంతే అయినా చేసిండు కానీ మాకు ఇట్లా పండుగ ఇస్తే అంటే మంచిగా ఉండేది. ఇప్పుడు మాకు మంచిగా తినడానికి ఇస్తే మేము కూడా అలాగే ఇస్తాం. ఇప్పుడు మమ్మల్ని చూసుకుంటేనే కదా సార్ చేసేది. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని చూస్తలేరు. ఎంత బతాయించుకుంటారు, తిప్పితూ అటు పోయినాం ఇటు పోయినాం, పార్టీలు తిరిగిమన్నారు, పార్టీలకు వచ్చినాం, జెండాలు పెట్టుకున్నాం, ఆటోలు రాయలు తీసినాం, అన్నీ చేసినాం. కానీ మాకు ఏం చేయలేదు ఉపయోగం. ఎటు పోయినా రోడ్ మీద పడేసారు. రోడ్లో అన్నారు బతకాలి మేమే, మాకు ఈ పాటలు వచ్చి ఇట్లా అని ఏం సమాధానం ఇస్తలేదు. చెప్పండి అన్న, ఏంది ఎట్లా ఈ 2 సంవత్సరాల కాలం నుండి ఆటోలను పైకి అనుమతించలేదు, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ప్రభుత్వం మాత్రం అనుమతించింది, దీన్ని ఎట్లా చూస్తున్నారు? నేను గత 25 సంవత్సరాల నుంచి ఆటో కొండపైకి నడుపుతున్నాను. 1999 నుంచి ఇప్పటి వరకు గుట్ట మీదకి ఆటో నడుపుతున్నాను. గుడి ఓపెనింగ్ అని ఏదో డెవలప్ అని మార్చి 28, 2022 సీఎం సారు గుడి ఓపెనింగ్ కోసం వచ్చిండు. ఎప్పుడు సీఎం కేసీఆర్ సార్ వచ్చినప్పుడల్లా మా ఆటో కొండపైకి అనుమతించిపోయేది కదా. మళ్ళీ తెల్లారి నడుపుకునేది కొండపైకి. ఆ రోజు 28వ తారీఖు నాడు మా ఆటోలు కొండపైకి నడపనియకుండా, అంటే సీఎం వస్తుంది కాబట్టి మేము కామ్గా ఉన్నాం. ఆ రోజు పైకి ఎక్కలే. తెల్లారి 29వ తారీఖు నాడు హోంగార్డులను పెట్టి కొండపైకి పోయి ఒక్క ఆటోను పైకి వెళ్ళనియకుండా ఆపేసారు. ఏ ఆర్డర్ కాపీ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. తెల్లారి నుంచి ఆ రోజు నుంచి కనీసమైన 600 రోజులు చిల్లర సమ్మె చాలా ఉధృతంగా చేసినాం. ఎంత చేసినా మా సమ్మెను పట్టించుకుని కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ ఉపయోగపడలే మాకు. అనవసరంగా కొండపైకి ఆటోలు 20-30 ఏళ్ళ నుంచి నడిపే కార్మికులు అందరూ ఆగమైపోయినాం. పిల్లల చదువులతో ప్రతి ఒక్కటి కోల్పోయినాం. ఆ రోజు సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి వినతి పత్రాలు ఇచ్చినాం. హరీష్ రావు గారికి, ఫోన్ల కేసీఆర్ సార్ దగ్గరికి, కేటీఆర్ సార్ దగ్గరికి తప్ప అందరికీ అందించినాం. కానీ ఏ మాత్రం స్పందన లేదు కేసీఆర్ ప్రభుత్వం. మేము చాలా కోల్పోయినాం ఇప్పటి వరకు. ఇప్పుడు మాకు లోకల్ ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారు ఎలక్షన్ల ముంగట మాట ఇచ్చిండు. మాకు ఆర్థికంగా చాలా సహాయం చేసిండు. సమ్మెలో కూడా మాకు మద్దతు ఇచ్చిండు. ఆటోలు కొండపై నేను గెలిచిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టి విక్రమార్క సార్ గారు మాట ఇచ్చినారు, కొండపైకి ఆటోలు నడిపిస్తామని. ఐలన్న గారు ఇచ్చారు మాట, వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు. జై బీర్ల ఐలన్న, జై కాంగ్రెస్. అయితే దీనికి సంబంధించి మాత్రం ఇక్కడ ఆటో కార్మికులు మొత్తం 300 మంది కార్మికులు ఉన్నారు. వారందరూ మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా మేము ధర్నా కార్యక్రమాలు నిర్వహించాము. కానీ ఇప్పటికీ ప్రభుత్వం, అంటే ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం మా యొక్క డిమాండ్లను నెరవేర్చడంతో మేము సంతోషంగా ఉన్నామని ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. కెమెరామ్యాన్ లింగసంతో నరేష్, 6 టీవీ, యాదాద్రి నుండి. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ. సామాన్యుడి ఆరోపణ.